వెల్కమ్ టు మా చిచ్చాస్ ముచ్చట. ఈ రోజు మా చిచ్చాస్ కి ఖతర్నాక్ ఎక్స్పీరియన్స్ ఉపయోగపడుతున్నాం. ఏ ఆంటీని చూడాలో ఏ ఆంటీని చూడకూడదు అర్థం కావట్లేదురా. రామా రా, ఇదిగో తెల్ల బడ్షీట్, ఇదిగో దీని కింద రవి ఉన్నాడు, తీసుకెళ్ళి ఎక్కడికైనా వెళ్ళి ప్రేమించుకోండి. రేపు పొద్దున్నే 6 గంటలకి నాకు ఇంటర్వ్యూ ఉంది. మనం బొద్దుగా కొంచెం స్టైల్గా బాగుంటాం కదా, గ్లామర్ బాయ్. నేను 300 మూవీస్ వరకు చేశాను అన్న. అండ్ ఆల్ లాంగ్వేజెస్, తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, భోజ్పురి అన్నీ. మీరు ఇన్ని సక్సెస్ చూసి సడన్ గా ఒక దగ్గర డౌన్ ఫాల్ అయ్యారన్న. ఆ టైంలోనే కొంచెం నాకు బాగా ఇరిటేషన్, ప్లస్ అస్సలు ఏం చేయాలో అర్థం కాలేదు నాకు. వర్క్ ఉంటేనే మనకి బ్రెయిన్ రన్ అవుతూ ఉంటుంది, వర్క్ లేకపోతే చచ్చిపోతుంది. ఇది ఉదయకిరణ్ గారు కలిసి తిరుగుతుండే మంచిగా. ఎట్లా బాండింగ్ ఎట్లా అసలు? అంటే చివరి కూడా నేను చూసుకోలేకపోయినా నా ఫ్రెండ్ నేను వినేది. వన్ సైడ్ నా కోసం ఒక రూమ్ తీసి పెట్టినాడు, ఒక రూమ్ ఉంటుంది నా కోసం ఎప్పటికీ. అలా నేను కొత్త వాళ్ళతో తీస్తుంటాను సినిమాలు. నేను రోడ్డు మీద ఒక రూమ్లోని తేజ గారి ఫోటో, అంటే నాకు జయంకి వచ్చిన షీల్డ్స్ అవన్నీ అక్కడ ఆ రూమ్లో పెట్టాను. కాలేజ్ స్కూల్లో క్రష్ ఉండేనా? ఇదే మాట 17 సంవత్సరాల క్రితం కొడితే చెప్పేవాడు. సండే వచ్చరికి నాకైతే దడదడ ఉండేది. వామో నామినేషన్ సాయి హీరో అన్న మాట్లాడుతుంటే వైఫ్ అంటేనే మనం. వెల్కమ్ టు మా చిచ్చాస్ ముచ్చట. ఈ రోజు మా చిచ్చాస్ కి ఖతర్నాక్ ఎక్స్పీరియన్స్ ఉపయోగపడుతున్నాం మీతోనైతే. థ్యాంక్ యూ చిచ్చా. థ్యాంక్ యూ అన్నా. మస్తు వైబ్ ఉంది మీతో మాట్లాడుతుంటే. వైఫ్ అంటేనే మనం. సో ఎట్లుందన్నా బిగ్ బాస్ హ్యాంగ్ ఓవర్ ఎట్లుంది మీకు? ఇంకా బాగాలేదు, ఇంకా కంటిన్యూ అవుతుంది. దీనివల్ల అంటే బిఫోర్ అయితే నేను 300 మూవీస్ వరకు చేశానన్న. అండ్ ఆల్ లాంగ్వేజెస్, తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, భోజ్పురి అన్నీ. కానీ ప్రెసెంట్ బిగ్ బాస్ వచ్చిన తర్వాత అంటే చాలా వరకు ఏంటంటే అందరూ ఏమన్నారంటే బిగ్ బాస్కి వెళ్ళి వస్తే మళ్ళీ షూటింగ్స్ చేయరు, మూవీస్ ఉండవు అని చాలా వరకు నేను విన్నాను. కానీ అది ఏమీ లే. ప్రెసెంట్ అయితే 3 మూవీస్ నాది కంటిన్యూ అవుతుంది. ఇంకో 3 మూవీలు సైన్ కూడా చేశాను నేను. సూపర్ అన్న. భగవంతుడి దయ వల్ల హ్యాపీగా వెల్ గోయింగ్ ఆన్ అన్న. ఓకే, మొత్తం చిల్లు కొడతారు అయితే. ఎట్లా మీ ఇంట్లో ఎట్లుందన్నా మొత్తం జోష్? బిగ్ బాస్ వెళ్ళగానే డాడీ అనడం తెలిసిందే కదా మా ఊళ్ళు. అసలు బిగ్ బాస్కి వెళ్ళిందే కారణం ఆడవల్ల. మీ అబ్బాయి వల్ల? మా అబ్బాయి వల్ల. గౌతమ్ శెట్టి ఆడి పేరు. డాడీ బిగ్ బాస్కి నువ్వు వెళ్తే నాకు చూడాలని ఉంది డాడీ, నువ్వు వెళ్ళు డాడీ అన్నారు. నేను ఒకటే అన్నా, నాన్న మనం వెళ్ళామంటే ఎప్పుడు వస్తామో తెలీదు, 1 వీక్ 2 వీక్స్ 10 వీక్స్ తెలీదు. అంటే సరే డాడీ వెళ్ళి డాడీ నాకు చూడాలని ఉంది బిగ్ బాస్లో నిన్న అన్నాడు. అవునా సరే అని. అంటే నాకు యాక్చువల్లీ ఫస్ట్ టైం కాదు ఈ కాల్, బిఫోర్ ఒక 2 times కాల్ వచ్చింది. అప్పుడు నేను బిజీగా ఉన్నాను. సీజన్ 3 or 4 నాకు కరెక్ట్గా గుర్తులేదన్న. ఓకే, అంటే మీకు ఆల్రెడీ ఆల్రెడీ 2 times వచ్చింది. మళ్ళీ సీజన్ 7 అనుకుంటాను, 2019 అనుకుంటా. 2019లోని మా ఫాదర్ ఎక్స్పైర్ అయ్యారు. అందువల్ల నేను అప్పుడు వెళ్ళలేదు. కానీ ఇప్పుడు 25లో వెళ్ళో కారణం వచ్చి మా అబ్బాయి వల్లే నేను వెళ్ళాను. ఓకే, ఎట్లా ఇంట్లోకి వచ్చిన తర్వాత అరే 8:30 లేయాలి, అరే ఫుడ్ సరిపోతుంది, ఇట్లా తినాలి అట్లా అంటారు ఏమన్నా? అయ్యో అసలు మాకు హౌస్లో ఉన్నప్పుడు మాకు టైం తెలీదు, వాచ్ ఉండేది కాదు, ఏమీ లేదు. ఇంటికి వచ్చిన తర్వాత ఏది మా అబ్బాయి అదే చెప్తున్నాను కదన్నా, పాట పెట్టి డాడీ లెగు 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 అని అన్నాడు. ఏంట్రా ఇదంటే, నువ్వు అక్కడ బిగ్ బాస్ హౌస్లోని పాట పెడుతుంది కదా లేచేవాడివి, అందుకే పాట పెడుతున్నాను అని ఒక 2 days అలాగే. ఓకే ఓకే, అట్లా పాట పెట్టి లేపాడు. 2 days లేపాడు. ఓకే ఓకే, బయట రెస్పాన్స్ ఎట్లుందన్న వచ్చిన తర్వాత? ఇది మామూలుగా బయట నన్ను చూస్తే జనాలు అందరూ అధ్యక్ష 7G బృందావన్ కాలనీ అనేవారు. ఇప్పుడు మొత్తం బయట కనబడితే సుమన్ శెట్టి ప్రభంజను అని అంటున్నారు. అన్న మీది బిగ్ బాస్ లో ఒక మేము హైలైట్ అయిందన్న, అదేంటంటే నువ్వు మనిషి అన్న కూర్చొని ఒకటి మాట్లాడుతుంటారు. బయట ఎట్లయిపోయిందంటే అది బాబాయ్ ఏంది ఫ్లాటా ఇండిపెండెంట్ అంటారు, డూప్లెక్స్ బాబాయ్ అంటారు. అది హైలైట్ అయింది అసలు. అదే యాక్చువల్లీ డూప్లెక్స్ అది, అతను ఫ్లాటే ఇండిపెండెంటా అని అడిగి డూప్లెక్స్ హౌస్ అయింది ఇలాగా. ఎన్ని ఇయర్స్ అయిందా మీరు హైదరాబాద్ ఉండబట్టి? నేను ఫీల్డ్కి ఎంటర్ అయింది 2002 అన్న. ఫస్ట్ మూవీ జయం. అప్పటి నుంచి ఇండస్ట్రీలో కంటిన్యూ అవుతున్నాను. ఇక్కడ హౌస్ వచ్చి 2005. 2005. ఓకే.
మీరు ఎక్కడన్నా బోర్న్ అండ్ బార్డ్? విశాఖపట్నం. సూపర్ అన్న. వైజాగ్. ఎట్లుంది వైజాగ్? సబ్బవరం వెళ్ళాను. ఓకే ఓకే. ఫెస్టివల్ అక్కడే ఉన్నారా? లేదు అన్న, ఇక్కడే ఉన్నాము. వైజాగ్ లో మా రెస్టారెంట్ ఉంది అన్న, ఇక ట్రై చేయండి మీరు. అతిథి బావ అని చాలా మంచి రెస్టారెంట్. ఎక్కడన్నా సిరిపురం దగ్గర? లేదు మన ఎక్కడ పెద్దవాళ్ళ ఓకే, పెద్దవాళ్ళ దగ్గర నైవేద్యం రెస్టారెంట్ చాలా బాగుంటది. మెంటల్ హాస్పిటల్ దగ్గర. అక్కడ మెంటల్ హాస్పిటల్ ఉంది. లేదు అక్కడ పెద్దవాళ్ళ. సో అదన్నా. సో అయితే మీ హైదరాబాద్ వాతావరణం ఎట్లుంది మీకు వైజాగ్ నుంచి వచ్చిన తర్వాత? అంటే వైజాగ్ వచ్చి ఎట్లా అంటే మార్నింగ్ కొంచెం హాట్గా ఉంటుంది, ఈవినింగ్ 5 తర్వాత కూల్ అవుతుంది. ఓకే. హైదరాబాద్ వచ్చి కొంచెం మనకి హ్యూమిడిటీ ఉండదు, ఎంత వేడిగా ఉన్నా కొంచెం ఆ స్వెట్టింగ్ అదంతా ఉండదు అన్న హైదరాబాద్లోని. హైదరాబాద్ నాకు కొంచెం సెట్ అయింది. అంటే మీరు వైబ్ ఎంజాయ్ చేసిన మంచిగా హైదరాబాద్లో? మంచిగా దోస్తులతో తిరుగుడు, చిల్లవుడు? లేదు, మనం బయటికి తిరిగేది తక్కువ, చాలా తక్కువ. బయటికి తిరిగేది తక్కువ ఉంటే షూటింగ్స్, డబ్బింగ్స్ అంతే. నా వరకు నేను తిరిగేవాడిని, నేను బయటికి ఎక్కువ తిరగను కూడా. నేను బయటికి ఎక్కువ వెళ్ళను, నీకే తెలుసు. ఇంట్లో ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తుంటారు మీరు? ఇంట్లో మ్యాక్సిమం గ్యాప్ ఉంటే మాత్రం 100% ఇంట్లో ఫస్ట్ ఫ్యామిలీ ప్రిఫరెన్స్ ఇస్తా, తర్వాతే ఇంకా బయటికి వెళ్ళడం కానీ అన్ని. జయం మూవీకి మీకు అవార్డు వచ్చింది కదా అన్న? నంది అవార్డు వచ్చిందన్న 2004. ఎట్లా మీ అసలు ఆ మూవీ ఎట్లా రీచ్ అయ్యారు? లేకపోతే ఆడిషన్స్కి ఎట్లా వేయరు? సల్వారావన్ మీ దగ్గరికి ఎట్లా వచ్చిండు? మీరే ఆయన దగ్గర వేయరా? అసలు ఎట్లా? అంటే ఫస్ట్ మూవీ వచ్చి జయము. అప్పట్లో వైజాగ్లోని కళాతృష్ణ అని ఇన్స్టిట్యూట్ ఉంది. ఓకే. నాకు అప్పట్లో 2099లోనే నాది ఇంటర్ అయిపోయింది. ఓకే. నాది ఏవియన్ కాలేజ్. స్కూలింగ్ అంతా సెంట్ అలెక్సెస్ ఓల్డ్ పోస్ట్ ఆఫీస్. ఓకే. అది అయిన తర్వాత మా ఫాదర్ది షాప్ ఉండేది, రైస్ అండ్ ఆయిల్ హోల్సేల్. ఓకే. ఆ షాప్లో నేను కూర్చున్నాను, ఇంకా సెలవులు కదా. ఆ షాప్లో కూర్చుంటే అతను చిత్తరంజన్ గారు అని చెప్పి కళాతృష్ణ ఇన్స్టిట్యూట్ అన్నది. అతను వచ్చి చూశారు. కొంచెం మనం బొద్దిగా కొంచెం స్టైల్గా బాగుంటాం కదా, గ్లామర్ బాయ్. అతను వచ్చి ఒక్కసారి రండి ఇన్స్టిట్యూట్కి, ఇలాగా మేము యాక్టింగ్ కోర్స్ ఇవన్నీ నేర్పిస్తాము, ఇలాగా ఈ ఫిలింలోని మీరు ట్రై చేయొచ్చు అది ఇది అని అన్నారు. సరే చాలా విన్నాం ఇవి అని లైట్ తీసుకున్నాను. నిజంగా అయితే నేను లైట్ తీసుకున్నా అప్పుడు. కానీ అప్పటికి ఫోన్ చేస్తూనే ఉన్నారు తను. అతని పేరు చిత్తరంజన్, మా గురుగారు. ఫోన్ చేసి ఒక్కసారి మీరు జాయిన్ అవ్వద్దు, ఒక్కసారి ఇన్స్టిట్యూట్కి వచ్చి మీరు చూడండి అని అన్నారు. ఓకే అని నేను మా ఫాదర్ వెళ్ళాము. అంతా లొకాలిటీ అదంతా చూసేసరికి బాగుంది అని చెప్పి అక్కడ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వడం. తర్వాత ఇన్స్టిట్యూట్లో అందరూ ట్రైనింగ్ ఇస్తున్నారు. ఆ ట్రైనింగ్ ఇస్తుంటే అప్పట్లోని చిత్రం మ్యాగజైన్ అని బుక్ వచ్చేది. అప్పుడు జయ మూవీకి లాగా కొత్త ఆర్టిస్ట్ కావాలని మనం మెన్షన్ చేస్తే దానికి నేను అప్లై చేశాను. అప్లై చేయడంలోని టెలిగ్రామ్ వచ్చిందన్న నాకు తేజ గారి నుంచి. వచ్చి కమ్ ఇమిడియట్లీ తేజ సార్ కాలింగ్ యూ అంటే సరే అని నేను మళ్ళీ హైదరాబాద్ వచ్చి అక్కడ ఆడిషన్ రామానంద్ గారు చేశారు ఇక్కడ హైదరాబాద్లోని. రామానంద్ గారు ఆడిషన్ చేసిన తర్వాత ఓకే ఇప్పుడు వరకు నాకు హెడేక్ ఉంది, నీ పర్ఫార్మెన్స్ చూసాక నాకు మొత్తం తగ్గిపోయింది హెడేక్ అని అన్నారు. అప్పుడు ఇమీడియట్లీ తేజ గారు రావడం, సో డైలాగ్ చెప్పమను, కొంచెం డ్యాన్స్ చేయమను, ఇవన్నీ తేజ గారు అడిగారు. సరే నేను చేయబోయే 5 సినిమాలో నీకు అవకాశం ఇస్తాను అని అన్నారు. అక్కడే ఆన్ ద స్పాట్ చెప్పారు. మామూలు ఫస్ట్ ఆడిషన్ ఏమి ఇచ్చారు అంటే ఎట్లా ఇచ్చిన ఏమి ఇచ్చిన ఏం గుర్తుందా? ఏమి ఇచ్చారు ఫస్ట్ ఆడిషన్? అంటే మైమ్ చేయమన్నారు. మైమ్ చేయమన్నారు. అంటే బస్ స్టాప్లో ఒక నువ్వు హీరో ఉన్నాడు, పక్క నుంచి హీరోయిన్ ఉంది. అరే నీ అమ్మాయి వచ్చింది ఎలా చెప్తావు ఏంటి అని అడిగారు. అది డైలాగ్ లేకుండా కొంచెం ఎక్స్ప్రెషన్స్ చెప్పాలి అది ఇదంటే అది ఈ టైంలో చూపిస్తుంటే అక్కడ అది ఆ రియాక్షన్కి రామానంద్ గారు హే చాలా బాగా ఉంది, ఎక్స్ప్రెషన్స్ బాగున్నాయి నీలోని అని చెప్పి తేజ గారు అంటే రామానంద్ గారు ఓకే చేస్తేనే తేజ గారు వస్తారు, అప్పుడు ఫైనల్ చేస్తారు. అప్పుడు తేజ గారు చూసి ఫైనల్ చేసి చాలా బాగుంది, ఇలాగా నేను చేయబోయే 5 సినిమాలు ఇస్తాను అన్నారు. కానీ 6 సినిమాలు చేశాను. సూపర్ అన్న. ఒక్కసారి మా చిచ్చాస్ కోసం ఆ ఎక్స్ప్రెషన్ ఏం కాదన్న, మీరు ఏ ఇచ్చిన హైలైట్. హీరో ఉన్నాడు ఇక్కడ, తను
ఈ టైప్ రియాక్షన్, అరే మీ అమ్మాయి వచ్చిందిరా అది. ఇంకా మీ ఎక్స్పీరియన్స్ ఎట్లుండేనా బృందావనం సెయింట్ మ్యాజిక్ కాలనీకి వర్క్ చేస్తున్నప్పుడు? అది అది బైలింగ్వల్ అన్న, తమిళ్ అండ్ తెలుగు 2 లాంగ్వేజెస్ అది. అది నా వర్కింగే 110 days అన్న ఆ మూవీకి షెడ్యూలా. టోటల్ మూవీ వర్కింగ్ డేస్ వచ్చి 170 days. ఓకే ఓకే. నాది 110 days. ఆల్రెడీ యాక్చువల్లీ 3.5 వచ్చింది అన్న అది. కానీ మన ఓన్లీ మనకి డ్యూరేషన్ ఉంటుంది కదా, 2 hours 15 కట్ చేసి ఇంకా మనకి 2.5 hours మనకి ఉంచారు. 2 కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అతి చాలా త్వరగా. ఆ 2 కూడా షూట్ అవుతుంది అన్న, ఆల్రెడీ స్టార్ట్ అయింది మూవీ, ఒక 70% అయిపోయింది షూట్. ఓకే. ఈ ఇయర్లో మాక్సిమం రిలీజ్ అయిపోతుంది, జూలైకి అలాగా రిలీజ్ అవుతుంది. సూపర్ అన్న. ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు చిచాస్మలో మొత్తం మీ ఎక్స్ప్రెషన్స్ అక్కడ, మీ యాక్టింగ్ కానీ? అంటే కరెక్ట్, మీరు 1 ఎంత ఎంటర్టైన్మెంట్గా చూసారో, ఇది ఎంటర్టైన్మెంట్ ప్లస్ ఒక బాధ్యత ఎక్కువ ఉంటుంది, ఎమోషన్ బాధ్యతగా కొంచెం ఎక్కువ ఉంటుంది అన్న ఇందులోని నా క్యారెక్టర్. మీకు బాగా గుర్తుండిపోయే క్యారెక్టర్ ఏందన్నా? 100% ఫస్ట్ మూవీ ద బెస్ట్ మూవీ, అది జయం మూవీ. దాని తర్వాత, ఎందుకంటే ఆ మూవీ తర్వాతే నా లైఫ్ ట్రావెల్ అన్నది. జయం లేకపోతే నేను లేను కదన్నా. తర్వాత యజ్ఞం కానివ్వండి, నిజం కానివ్వండి, చాలా బృందావనం కాలనీ, చాలా ఉన్నాయన్న. ధనలక్ష్మి, ఐ లవ్ యూ. సూపర్ అన్న. ఒక్కటి మా చిచాస్ కోసం మీరు ఒక డైలాగ్ చెప్పాలి. ఏ డైలాగ్ చెప్తారు మీరే చెప్పండి. మీకు ఏ డైలాగ్ కావాలి చెప్పండి. చెప్తే అర్థం కాదా? ఫుల్ ఫేమస్ అని చెప్పండి. చెప్తే అర్థం చేసుకోవాలి. సూపర్ అయితే. ఇంకోటి కూడా ఉంది, రావమ్మా రా. అది ఎట్లా అసలు మస్తు ఇంటెన్స్ గా చేసిరు యాక్టింగ్. అది నిజంగానా డైరెక్టర్ సెల్వరాఘవన్ గారు, తమిళ్లో సెల్వరాఘవన్ అంటాం, తెలుగులో శ్రీరాఘవ్ గారు. అతను ఫస్ట్ చేసి చూపిస్తారు ప్రతి ఒక్కరికి, ఎవరైనా అక్కడ నాకు ఇలా కావాలి పర్ఫార్మెన్స్. ఫస్ట్ మామూలు డైలాగు వచ్చిన తర్వాత ఓకే యాక్షన్ చెప్తారు, ఇలా కాదు మీరు లేకండి అని అతను చేసి చూపిస్తారు ప్రతి ఒక్కరికి, హీరో హీరోయిన్, ఆఖరికి మన వెనకాతల బ్యాక్గ్రౌండ్లో ఉన్న జూనియర్ ఆర్టిస్టులు కూడా అతనే చెప్తారు. సూపర్. అది చేసి అతనే మొత్తం మాడ్యులేషన్, ఇంకా అతని మాడ్యులేషన్ అది, మన మాడ్యులేషన్ మనది. మీ మాడ్యులేషన్ మీరు ఇరగొట్టేసారు మొత్తం. ఒకసారి మళ్ళీ ఏమన్నారు? రామా రా, ఇదిగో తెల్ల బడ్షీట్, ఇగో దీని కింద రవి ఉన్నాడు, తీసుకెళ్ళి ఎక్కడికైనా వెళ్ళి ప్రేమించుకోండి, రేపు పొద్దున్నే 6 గంటలకి నాకు ఇంటర్వ్యూ ఉంది. ఇంకోటి కూడా బాగుండే అన్న, ఇది అది ఆ సీన్లోనే కంటిన్యూషన్ అన్న, డిస్టర్బ్ చేస్తూ ఉంటాడు హీరో. ఓకే. దానికి ఇప్పటి వరకు వర్షం వస్తుందా లేదా, మళ్ళీ అల్లారం పని చేస్తుందా లేదా అని అడిగావు అని చెప్పి ఆఖరికి వర్షం వచ్చి నన్ను డిస్టర్బ్ చేస్తుంది. నైస్ అన్న. మీకు ఎట్లా అన్నా ఇప్పుడు ఇది తెలుగు ఇండస్ట్రీ మంచిగా లేపిందా, లేకపోతే తమిళ ఇండస్ట్రీ మిమ్మల్ని లేపిందా మంచిగా? అన్న ఫస్ట్ చెప్తాను కదా అన్న, ఫస్ట్ మూవీ జయం, ఆ మూవీ చూసే తమిళ్లో కూడా అది జయమే అన్న. జయం రవి అక్కడ, ఇక్కడ నితిన్, అక్కడ జయం రవి. ఈ జయం మూవీ చూసే నన్ను అక్కడ పిలిచారు. అక్కడ కూడా నాకు పేరు వచ్చిందంటే జయం మూవీ నుంచేనన్న, తమిళ్లో కానీ తెలుగులో కానీ అని. సో అయితే అసలు ఈ బృందావనం సెయింట్ మ్యాజిక్ కాలనీ మీకు అదొక పెద్ద మైల్ స్టోన్ అన్న నాకు తెలిసి. అసలు మీరు ఎట్లా అప్రోచ్ అయ్యారు సెల్వరాఘవన్ని, అసలు మీ క్యారెక్టర్ వచ్చింది, అసలు ఎక్స్పీరియన్స్ ఏంటి అని చెప్పండి. అంటే ఆ క్యారెక్టర్ కోసం, ఆ మూవీలో క్యారెక్టర్ నా పేరు లక్ష్మి, ఆ క్యారెక్టర్ కోసం ఒక 40 to 50 మెంబర్స్ వరకు చూస్తున్నారంట అన్న. ఓకే. చూస్తున్నారు, జై మూవీ చూపించారంట, రత్నం సారు శ్రీరాఘవ్ గారికి చూపించారు. చూపిస్తే ఓకే అని చెప్పారు. డైరెక్ట్ ఇంకా మళ్ళీ మీట్ కూడా లేదు, డైరెక్ట్ స్పాట్లోనే, లొకేషన్లోనే ఆ మూవీ చూసి నాకు ఈ మూవీలో అవకాశం వచ్చిందన్న. దీని తర్వాత మీరు ఆల్మోస్ట్ ఎన్ని మూవీస్ చేసినా జయం తర్వాత? అంటే జయం తర్వాత నేను 300+ అన్న, తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, భోజ్పురి. ఇది బృందావనం సెయింట్ మ్యాజిక్ కాలనీ ఎన్నో మూవీ అన్న? అలా కౌంట్ డైరీలో ఉంది, ముందు చెప్పుంటే డైరీ తెద్దింది. మీరు ఇన్ని సక్సెస్ఫుల్ చూసి సడన్ గా ఒక దగ్గర డౌన్ఫాల్ అయ్యారన్న, అప్పుడు ఏం మూవీస్ మీకు రాలే, మీరు ఆ డౌన్ఫాల్ని ఎట్లా ఓవర్కమ్ చేసారు, ఎట్లా బయటకు వచ్చి దాని నుంచి మళ్ళీ ఎట్లా ఫేస్ చేసినా నిల్చున్నారు గట్టిగా? అది చెప్తున్నాను కదా చచ్చా, మన 2019లోనే మూవీస్ నాకు తగ్గిపోవడం కానీ, మా ఫాదరు ఎక్స్పైర్ అవ్వడం కానీ, ఆ ఇయరే మొత్తం అంతాను. అప్పుడైతే నిజంగా అసలు ఎందుకంటే
ఒక్కరోజు ఒక్కరోజు నేను చూసుకోలేదు. ఎందుకంటే దాదాపు ఒక 12 years 14 years వరకు కంటిన్యూ బిజీగానే ఉన్నాను నేను. కానీ ఆ ఇయర్ 2019 నుంచి 19, 20, 21, 22 ఈ 3 years 4 years అసలు అంటే షూటింగ్ అంత బిజీ కాదు. అంటే నేను నెలకి 30 రోజులు అంటే ఇంకొక రోజు ఉంటే బాగుంది అని అనుకునేవాడిని అప్పట్లోని. అంటే అంత కంటిన్యూగా బిజీగా ఉండేవాడిని. ఈ 2019 నుంచి 2021 ఇవన్నీ చూసుకుంటే షూటింగ్స్ నెలకి ఒక 5 days 7 days 3 days అట్లాగే ఉండేది నాకు షూట్. అంటే భగవంతుడి దయ వల్ల షూటింగ్ లేదనే బాధ తప్ప నేను హ్యాపీ. మా నాన్నగారు ఒకటే అనేవారు, తినడానికి తిండి వేసుకున్నానికి బట్ట ఉంటే చాలరా, తర్వాత ఆ భగవంతుడే నేను తీసుకెళ్తాడు హ్యాపీగాను, నువ్వు మనస్ఫూర్తిగా హ్యాపీగా ఫెయిర్గా ఉంటే చాలు అనేవారు. అప్పుడు కూడా నాకు షూటింగ్ లేని టైంలో కూడా నాకు చేయించి నేను ఎవరిని అడిగేవాడిని కాదు. ఎందుకంటే చెప్తాను కదన్నా, అప్పటి వరకు నేను హ్యాపీగా ఉన్నాను. తెలినా ఇప్పుడు కూడా నేను హ్యాపీ, అప్పుడు కూడా నేను హ్యాపీ. అంటే షూటింగ్స్ కంటిన్యూగా చేసి ఒక్కసారి షూటింగ్ లేదు గ్యాప్ వచ్చేసిందంటే అది చాలా ఇరిటేషన్. అంటే ఇంట్లోనే ఉండాలి. నేను మీకు తెలుసు మీరు ఎన్నిసార్లు పిలిచారు రమ్మని బయటికి, కానీ నేను బయటికి తిరగను. అంటే నా వర్క్, నా షూటింగ్, నా డబ్బింగ్స్ అంతే. ఏమైనా ఎడిటింగ్లో సాంగ్ చూడడానికి రమ్మంటే వెళ్తా, అంతే తప్ప నేను బయటికి తిరగను, బయటికి వెళ్ళను ఎక్కువ. ఆ టైంలోనే కొంచెం నాకు బాగా ఇరిటేషను ప్లస్ అస్సలు ఏం చేయాలో అర్థం కాలేదు నాకు. ఏంట్రా భగవంతుడా, ఏంటి ఇంత బోరు. పిల్లల ఉండరు, సాటర్డే సండే ఉంటారు, వర్కింగ్ డేస్లో స్కూల్కి వెళ్ళిపోతారు. వైఫా తను బిజీ, ఇంట్లో వర్క్ కానీ ఇది కానీ అని, మదరు బుక్స్ చదువుకుంటూ ఉంటారు. ఇంక నేనేంటి, నా ఫోన్ ఎక్కువ ఆడేది ఒక గేమ్ ఆడతా, బబుల్ షూట్ అంతే. ఇంక నేనేం ఆడాను, అది ఎన్నిసార్లు ఆడతాం, ఏం చేయాలి. అక్కడ కొంచెం ఆ టైంలోని ఆ 4 years 3 years కొంచెం ఇరిటేషన్ అనిపించింది అన్న బాగా నాకు. అంటే ఇరిటేషన్ అంటే వర్క్ లేకపోతే మనకి యాక్చువల్లీ వర్క్ ఉంటేనే మనకి బ్రెయిన్ రన్ అవుతూ ఉంటుంది. వర్క్ లేకపోతే చచ్చిపోతుంది ఇది బ్రెయిన్. వర్క్ ఉండాలి, కంటిన్యూగా ఏదో ఒకటి వర్క్ ఉండాలి. మా టీచర్స్కి మంచి చెప్పండి అన్న ఒకటి. నిజంగా చెప్తున్నాను, మనం అంటే పని లేకపోయినా పని కల్పించుకొని మనం వెళ్ళాలి. అందరూ ఆలీ గారు వాళ్ళు నన్ను అనేవారన్న, ఎందుకంటే నా గురించి మీ అందరికీ తెలుసు. నాదేంటంటే షూటింగ్స్లోని అట్లోని ఉన్నప్పుడు నేను షూటింగ్ చేసేనా, నా షార్ట్ అయిపోయిందా, వచ్చి నేను మా మేకప్ మ్యాన్ మా అసిస్టెంట్ మేము ముగ్గురు కూర్చొని మాట్లాడుకునేవాళ్ళని. అక్కడ అందరూ ఉండేవారు, అందరూ బ్రహ్మానంద్ గారు, ఆది గారు, మొత్తం ఎంఎస్ గారు వీళ్ళందరూ ఉండేవారు, కొండవల్లి గారు వీళ్ళందరూ ఉండేవారు. వాళ్ళు ఎందుకురా మాతో కలవు అని అంటారు. యాక్చువల్లీ ఇగో అనుకుంటారు, ఇగో కాదు, నాకు భయం. అదే వాళ్ళందరూ పెద్దవాళ్ళన్నా ఎప్పుడు నుంచి ఉన్నారు, మనం నిన్న కాక మనం వచ్చిన వాళ్ళు ఇండస్ట్రీకి. అంటే మనం జాయిన్ అవుతే వాళ్ళు ఏమైనా కొంచెం అనీజీగా ఫీల్ అవుతారేమో అని నా మనసులో నేను అనుకునేవాడిని. అందుకే నేను వెళ్ళేవాడిని కాదు. అరే నువ్వేంటన్నది నాకు తెలుసు, వాళ్ళకి తెలియదు కదా, వచ్చి జాయిన్ అవ్వు, మిగిలి అవ్వు, మా అందరితో మాట్లాడు లాగా. అంటే అప్పటి నుంచి మళ్ళీ సుమన్ ట్రాక్ మార్చేసి అందరితో కలవడం, అందరితో మాట్లాడడం, ఆ స్పాట్లోనే అందరితో ఉండడం, అందరితో కలిసి భోంచడం. క్యారీవన్లోని మన క్యారేజ్ అలా కాదు అని అందరితోని టేబుల్ సెటప్ అదంతా షూటింగ్ ప్రొడక్షన్ సెటప్ అంతా ఉంటుంది కదన్నా, అక్కడే కూర్చొని తినే అది నేర్చుకున్నాను. మళ్ళీ చెప్పడం మంచి అందరితో కూర్చొని కలిసి మెలిసి తినుకుంటా అది బెస్ట్. ఇప్పుడు ఏంటంటే షార్ట్ చేసిన తర్వాత నాకు సంబంధం లేదు అన్నట్లు ఉండకూడదు, మనం అందరితో మింగిల్ అవ్వాలి, అందరితో కలిసి ఉండాలి, మంచి విషయాలు తెలుస్తాయి. అందులో నీ బ్యాడ్ ఉంటుంది, గుడ్ ఉంటుంది. మీకు ఎట్లా అనిపించింది అన్న అప్పుడు కలవనప్పుడు ఎట్లుండే, కలిసిన తర్వాత ఎట్లుండే? చాలా బాగుందన్న, చాలా బాగుంది. ఎందుకంటే 4 విషయాలు తెలుస్తున్నాయి. నలుగురు ఇప్పుడు నన్ను కలడానికి కానీ అని మిమ్మల్ని కలడానికి కానీ ఆ పరిచయాలు పెరుగుతాయి మనకి 100%. అది చాలా బాగుంది, టైం పాస్ అవుతుంది. షార్ట్ అయిపోగానే మనం సరదాగా కడుపు నవ్వుకోవచ్చు అన్న. వీళ్ళందరూ ఉంటే మామూలుగా కాదు,
హ్యాపీగా నవ్వుకోవచ్చు. అసలు షూటింగ్ వచ్చామా పిక్నిక్ వచ్చామా అన్నట్లు అనిపించేది నాకైతే ఈ కలిసి ఉండడం వల్ల. అది అప్పటి నుంచి అలీ గారు చాలా చెప్పేవారు. ఎందుకంటే చూస్తూనే ఉన్నారు నన్ను, చాలా సినిమాల వరకు చూస్తూనే ఉన్నారు. మింగిల్ అవ్వరా, కలవాలి అందరితో, నువ్వేంటన్నది నాకు తెలుసు, బయట జనాలకి తెలియదు కదా, నీకు పొగరు ఇగో అని అనుకుంటారు అని అనేవారు. అన్న మీకు బాగా నచ్చిన హీరోస్ ఉన్నారు, వాళ్ళతో మీ బాండింగ్ ఎట్లా ఉండే, అసలు ఎట్లా మీ ర్యాప్? అసలు ఉదయ్ కిరణ్ గారు, ఇస్వక్ సాగర్ గారు, నాకు తెలుసు మీ మంచి ర్యాప్, కలిసి తిరుగుతుండే మంచిగా. ఎట్లా బాండింగ్ ఎట్లా అసలు? ఫస్ట్ ఉదయ్ కిరణ్ గారు చాలా, ఎందుకంటే మా గురుగారే పరిచయం చేశారు, తేజ గారే ఉదయ్ కిరణ్ కానీ నన్ను కానీ పరిచయం చేశారు. నేను బయట 3-4 సినిమాలు చేశాను. తేజ గారి ప్రొడక్షన్లోని అవునన్న కథన్న చేసాం, ఉదయ్ కిరణ్ గారు సదా మేము అందరం చేసాం. బయట మళ్ళీ ఒక లవ్ టుడే అని సినిమాలు చేశాను, ఇంకో 3-4 సినిమాలు చేశాను. చాలా ఫ్రెండ్లీగా, చాలా మంచివాడు అన్న నిజంగా ఉదయ్. అంటే నిజంగా చెప్పాలంటే కనబడడానికి మనకు గంభీరంగా ఉంటాడు కానీ చాలా చిన్నపిల్లల మనస్తత్వమే ఉదయ్ది. ఎందుకంటే అంత ఫ్రెండ్లీగా తను మా ఇంటికి వచ్చేవాడు, నేను మా వాళ్ళ ఇంటికి వెళ్ళేవాడిని. చాలా ఫ్రెండ్లీగా ఉన్నాడు. ఇంకా అది సిచ్యువేషన్ డిపెండ్స్ అన్న, అది మనం ఏం చేయలేము. అతను ఏంటో పాపం ఫేస్ అయ్యాడు సమ్ ప్రాబ్లం, అది మెంటల్ టెన్షనా ఏంటన్నది చెప్పలేము. అలాగనుకుంటే నాకు చాలా వరకు చాలా ఏళ్ళు షూటింగ్ కూడా లేదు. చిన్న అంటే డిప్రెషన్ అంటే మ్యాక్సిమం ఒక ఆర్టిస్ట్ డిప్రెషన్లోకి వెళ్ళాడంటే డబ్బు లేకపోవడం, సినిమా లేకపోవడం, ఈ రెండు తప్ప ఇంకేం ఉండదు నాకు తెలిసినంత వరకు. సమ్ ఇంట్లో మెంటల్ టెన్షన్స్, మెంటల్ టెన్షన్ అనేది మనుషులకు కాకుండా ఇంకెవరికి ఉంటుంది అన్న? 100% మెంటల్ ఉంటుంది, 100%. దెన్ డబ్బు ఈరోజు ఉంటుంది, రేపు పోతుంది, కానీ ప్రాణం ఉన్నంత వరకు హ్యాపీగా ఉండాలి కదన్న మనం. చెప్పడం ఇది అనిపించినప్పుడు తెలుస్తుంది ఆ బాధ. సీరియస్లీ నేనే చెప్తున్నాను. అది డిపెండ్స్ అన్న, అంతే. పాపం అది మాత్రం చాలా చాలా బాధ. నేను తను చనిపోవడం ఒకటే బ్యాడ్ అంటే, ఇంకోటి బ్యాడ్ ఏంటో తెలుసా అన్న? నేను ఇక్కడ లేనప్పుడు చెన్నైలో షూట్లో ఉన్నాను. అంటే చివరికి కూడా నేను చూసుకోలేకపోయాను నా ఫ్రెండ్ నేను ఉదయ్ని. అది అప్పుడు మన షూటింగ్లో చాలామంది, అప్పుడు ఈ అజిత్ గారిది అనుకుంటానా వర్లారు తమిళ్ మూవీ, అజిత్ గారిది మూవీ తమిళ్ షూట్లో ఉన్నాను నేను. మన ఎంతమంది పైలటింగ్ ఆర్టిస్టులు, ఇంతమంది నేను వెళ్ళిపోవాలి హైదరాబాద్ అంటే అక్కడ వాళ్ళకి లాస్ చేసినట్లు అవుతుంది. అవును, మనం అడగలేము అది. ఎందుకంటే సిచ్యువేషన్ నాకు కనబడుతుంది, నాకు కళ్ళ ముందు కెమెరాస్, 2 కెమెరాస్, ఇవన్నీ కెమెరాస్, ఇంతమంది ప్యాడింగ్ ఆర్టిస్టులు పెట్టుకొని ఆ లొకేషన్ సెటప్ ఇవన్నీ క్యాన్సిల్, నా ఒక్కడి కోసం క్యాన్సిల్ చేసుకుంటారన్నా? మనం అడగడం కూడా ధర్మం కాదు అది యాక్చువల్లీ వాళ్ళని. ఇంకా అది అలా బాధపడుతూనే అలాగ పాపం మంచి ఫ్రెండ్ని కోల్పోయాను అన్న బాధ తప్ప వచ్చిన తర్వాత ఇంకా ఎవరి కలవాలో కూడా తెలియలే. నేను ఇది జరిగింది 1 వీక్కి నేను వచ్చాను హైదరాబాద్ మళ్ళీని. అంతే, ఇంకా ఆ ఫోన్లో చూసుకునేవి లాస్ట్ చివరికి. తను మళ్ళీ ఉల్లాసంగా వచ్చాంగా ఇస్వక్ సాగర్, తను చాలా మంచోడు, చాలా అసలు వాళ్ళ ఊరి దగ్గరే షూట్ అయింది మొత్తం. బెంగళూరు, చిట్మంగళూరు అండ్ బెంగళూరు దగ్గర చిట్మంగళూరు, వాళ్ళు బెంగళూరు. వాళ్ళ ఫాదర్ కానీ వీళ్ళు కానీ చాలా ఎంజాయ్ చేస్తూ మొత్తం ఎంత అంటే నిజంగా నా పిక్నిక్ చెప్పాను కదా నాకు, అందరితో కలిసి ఉంటే హ్యాపీగా ఉండదని. ఇంకా ఎదుటోడు పక్కకి వెళ్ళి కూర్చున్నా నేనే లాక్కొచ్చి కూర్చున్నాను, లేకపోతే మేము కుర్చీలు పట్టుకెళ్ళి అక్కడ కూర్చునేవాళ్ళని. అప్పటి నుంచి నేను అది చేస్తున్నాను, ఒక్కడే కూర్చోక. ఎవరైనా అనా కొత్త అయినా పాత అయినా మన సినిమా వర్క్ చేస్తున్నారు మనోళ్ళు అనేది కంబైన్ అయ్యి అందరితోని మాట్లాడి సరదాగా మాట్లాడుకుంటూ అలా చేస్తుంటారు. చాలా ఫ్రెండ్లీగా ఉంటాడు తను. ఉల్లాసంగా వచ్చాంగా నాకు చాలా మంచి పేరు వచ్చింది అందులోని, ఉల్లాసంగా వచ్చాంగా. తర్వాత 2వ మూవీ కూడా యాక్చువల్లీ స్టార్ట్ అవ్వబోతుంది, కానీ అది యాక్సిడెంట్లో తను పాపం ఆ మూవీలో కూడా నీకు క్యారెక్టర్ ఉంది అని చెప్పాడు. తను ఫోన్లో మాట్లాడుతూ ఉండేవాళ్ళవి, అంటే తను బెంగళూరు కదా, అది కలిసేవాళ్ళం కాదు, ఎక్కువ ఫోన్లో టచ్లో ఉండేవాళ్ళవి. తను కూడా చెప్పాడు సుమన్ సినిమా స్టార్ట్ అవుతుంది మంది ఇది అది అన్నాడు. చూసరికి అది బ్యాడ్ పాపం. ప్రతి మూవీ మీకు బాగా ఎగ్జైట్మెంట్ కదా, జోష్ ఇస్తుండే కదా ఇట్లా 100%. అంటే ఆ క్యారెక్టర్ ఆ సీన్స్ కానీ నేను ఉంటే భలే జోష్ వస్తుంది అన్న నిజంగాను.
చాలా చూసా. అంటే ఇప్పుడు ఆ ఫీల్స్ మనకి ఆ సీన్లో డైలాగ్లే మనకు అర్థమైపోతుంది నీ క్యారెక్టర్ ఏంటి అన్నది. అంతే కదండి, ఆ సీన్స్ ఆ డైలాగ్స్ బట్టి మీకు అర్థమైపోతుంది. ఆపోజిట్ ఒక ఆర్టిస్ట్ ఉన్నా, ఇప్పుడు ఒక ఎవరైనా పెద్ద ఆర్టిస్ట్ ఉన్నా అతన పక్కన మనం మాట్లాడుతున్నామంటే నీ క్యారెక్టర్ ఎలివేటే నీకు అర్థమైపోతుంది అన్న. మీ క్యారెక్టర్ ఏంటి అన్నది ఎలివేట్ అవుతుంది. అయితే ఎవరి పదాలు కోరు కదా అర్థమవుతుంది. అది అది జోష్ వచ్చేస్తుంది అన్న నాకు. ఆ సేమ్ మీరు అన్న డైలాగే నీకు నాకు డాష్ డాష్ అయింది మా గురువు గారిది. దాంట్లో సినిమా ఓకే, బట్ నా క్యారెక్టర్ చాలా బాగుంటుంది అన్న దాంట్లో, చాలా చాలా బాగుంటుంది. దాంట్లో తేజ గారు అన్నారు ఈ క్యారెక్టర్ ప్రాణం పోస్తున్నాడు అని తేజ గారే అన్నారు. అంటే ఆ సీన్స్ బట్టి ఆ సిచ్యువేషన్ బట్టి సాంగ్ ఫస్ట్ సాంగ్ అంతా నేనే డ్యాన్స్, నేను ప్రిన్స్, నన్నిత హీరోయిన్, తను కింద గ్రౌండ్ సెకండ్ ఫ్లోర్లో ఉంటుంది, మేము థర్డ్ ఫ్లోర్లో ఉంటాం. ఆ సాంగ్ అదంతా తేజ గారు ఒకటే అన్నారు, ఈ క్యారెక్టర్ మీద బాగా ఇన్వాల్వ్ అవుతున్నాడు బాగా అని తేజ గారు అన్నారు. మంచి అంటే వచ్చేస్తుంది అన్న ఆ ఫీల్, ఇంకా బాగా చేయాలి, ఇంకా అంటే ఎంత చేసినా సరిపోదేమో, ఇంకా బాగా చేయాలి, ఇంకా బాగా చేయాలి అని అనుకునేవాడిని. చేసిన తర్వాత అన్న ఓకేనా ఇంకొకసారి అన్న ఓకే అది అది వస్తుంది అన్న. అన్నీ రావు, అదే అన్నీ పెడతాం, ప్రాణం పెట్టి చేస్తాం 100%. కొన్ని ఉంటాయినా కొన్ని ఇంట్రెస్ట్ అవి కొంచెం ఇంకా చేయాలని ఉంటుంది అన్న. మీకు తేజ గారికి ఉన్న రిలేషన్ ఏంటి? చాలా గట్టి బాండింగ్ ఉన్నట్టు మీకైతే. అది గురువు గారు అన్న నాకు లైఫ్ని ఇచ్చిన, నిజంగా ఇండస్ట్రీలో అంటే అడుగు పెట్టాలంటే బ్యాక్గ్రౌండ్ కావాలంటారు, సపోర్ట్ కావాలంటారు. నిజంగా నాకు ఏ సపోర్టు లేదు, నాకు ఏ బ్యాక్గ్రౌండ్ లేదన్న. వైజాగ్లోని మా నాన్నగారిది రైస్ అండ్ ఆయిల్ హోల్సేల్ షాప్, అంతే. నాకు ఈ ఇండస్ట్రీలో కూడా పరిచయాలు లేవు, ఎవరు తెలిసిన లేరు. మా తాతగారు కానీ మా అన్నీ కానీ పెద్దనాన్నగారు కానీ ఎవరు రిలేషన్ లేరన్న. నిజంగా నాకు ఇండస్ట్రీ పరిచయం చేసింది మా గురుగారు తేజ గారు. ఎప్పటికీ నేను మర్చిపోలేను అన్నది. ఆ రుణం తీర్చుకోలేం కూడా. ఇప్పుడు మన అమ్మ రుణం తీర్చుకోగలమన్నా, అసలు ఎప్పటికీ ఇన్ని చేసినా కూడా రుణం అన్నది తీర్చుకోలేం. అలాగే మా గురుగారు కూడా 100% నేను రుణం తీర్చుకోలేను నేను. అదే తేజ గారు కూడా ఒక రోజు ఒక ఇంటర్వ్యూలో అంటారు అనమాట, సుమన్ శెట్టి నా కోసం ఒక రూమ్ తీసి పెట్టినాడు, ఒక రూమ్ ఉంటుంది నా కోసం ఎప్పటికీ అలా. అది అంటే ఇల్లు కొన్నాను 2005లో ఇల్లు కొన్నామన్నా మణికొండలో. కొన్నప్పుడు సార్ ఇలాగా గోపురేషన్కి రండి సార్ ఇలాగా అని అంటే, సరే వస్తాను తప్పకుండాను, సార్ మీకేం చేయాలి, నేను ఏం చేయగలుగుతాను అంటే, ఏం లేదు మీ ఇంట్లో ఎన్ని బెడ్రూమ్స్ అని అడిగారు. సార్ 5 బెడ్రూమ్స్ సార్ అని అన్నా. ఓకే, నేను కొత్త వాళ్ళతో తీస్తుంటాను సినిమాలు, నేను రోడ్డు మీద పడిపోతే నీ దగ్గరికి వచ్చి ఉంటాను, నాకు ఒక రూమ్ ఉంచు అని అన్నారు. సార్ మీరు 100% ఉంటుంది, కానీ మీరు ఎప్పుడు అలాగా పడకండి, అలాగ రాకూడదు కూడాను, మీరు వచ్చి ఉన్నానని. ఒక రూమ్లోని తేజ గారి ఫోటో, అంటే నాకు జయంకి వచ్చిన షీల్డ్స్ అవన్నీ, అంటే దుబాయ్లో అట్లా ఫంక్షన్ అయిందని 100 days ఫంక్షన్స్ ఇవన్నీ అయ్యాయి దుబాయ్లోని. అట్లా ఆ షీల్డ్స్ అవన్నీ అక్కడ ఆ రూమ్లో పెట్టాను. అన్న మీరు ఇంత హంబుల్గా ఇంత మంచులుగా అసలు ఎట్లా మారారు అన్న? చిన్నప్పటి నుంచి ఇంతేనా, లేకపోతే అంటే ముందు ఎవరైనా చెప్పారా చిత్త చంద్రుడు కాపుగా ఉంటాడని? బై బర్త్ ఇంత గాడ్ గిఫ్ట్ ఇది. అంటే మూవీ ఇండస్ట్రీకి వచ్చిన మనం మారినా లేకపోతే ఇట్లానే ఉండాలి? ఫస్ట్ నుంచి నాకు మా కాలేజీలో కానీ మా స్కూల్లో కానీ నేను డ్యాన్స్ మన కాంపిటీషన్స్ అవుతుండే కదండి మన మామూలుగా. ఆ కాంపిటీషన్స్లో నేను పాల్గొనేవాడిని. నేను డ్యాన్స్ అంటే ఇష్టం, నాకు బాగా ఇష్టం. డాన్స్ అంటే ఇష్టం? డాన్స్ అంటే ఇష్టం. అంటే మన మూవీస్ చిరంజీవి గారి మూవీస్ కానీ అన్నీ, ఇవి వెంకటేష్ గారి మూవీస్ అవన్నీ చూసి మామూలుగా వెళ్తుంటాం కదా మూవీస్కి, అది వచ్చి ఆ స్టెప్ బాగుంది అనుకోండి, ఇంటికి వచ్చి నేను ప్రాక్టీస్ చేసేవాడిని. ఈ స్టెప్ బాగుంది అని ప్రాక్టీస్ చేసేవాడిని. అలాగా అంటే ఇండస్ట్రీకి రాకముందు చదువుకున్న రోజుల్లోని 8th 9th ఆ టైంలోని మ్యారేజెస్ అయ్యాయి. ఆ మ్యారేజెస్లోని కంపల్సరీ సుమన్ డ్యాన్స్ ఉండాల్సిందే అక్కడ, నా డ్యాన్స్ ఉండాల్సిందే అక్కడ ఆ మ్యారేజెస్లోని కంపల్సరీగా డ్యాన్స్. ఇంకా ఒక పెళ్ళిలో అయితే పంతులు కూడా లేచి వచ్చి నా డ్యాన్స్ వస్తున్నాడు సీరియస్లీ. అక్కడ పిలిచినారు పంతులు గారు, మీరు రండి ఇక్కడ పెళ్లి చేయండి అని. అంటే మా రిలేషన్లో అందరికీ సుమన్ డ్యాన్స్ అంటే ఇష్టం అందరికీ.
అయితే అన్న యాక్టర్ కాకుండా కమెడియన్ కాకుండా డాన్సర్ కూడా అయితే. ఓ డాన్సర్ కాదు. ఓకే ఓకే అన్న. మీ స్కూలింగ్ అంతా ఎక్కడన్నా? వైజాగ్ అన్న, సెంట్ ఆలసిస్. ఓకే, ఎట్లున్నా మీ స్కూల్ లైఫ్ మొత్తం చిన్నప్పటి నుంచే అలా నువ్వు యాక్టర్ అవుతావురా పక్క అంటున్నా మీ కామెడీ చూసి? నాది అక్కడంతా మొత్తం ఆంగ్లో ఇండియన్ స్కూల్ అన్నది. ఓకే. అక్కడ మొత్తం అక్కడే పార్టిసిపేట్ చేసేవాడిని, డాన్స్కి ఇవి చేసేవాడిని. అక్కడ బాగా వేస్తున్నారు. ఎంత అంటే ఇప్పుడు కొంచెం దగ్గర కానీ అప్పుడు ఇంకా లావుగా ఉండేవాడిని. బాగా ఇంకా లావు ఉండేవాడిని. ఇంత లావు మీద కూడా బాగా వేస్తున్నావు నువ్వు డాన్స్, ఎలాగా అని అడిగేవారు ఫ్రెండ్స్ అందరూ. ఇంకా లావుకి దీనికి సంబంధం ఏంటన్నా? అదేం లేదు. ఎట్లా మీ కాలేజ్లో స్కూల్లో క్రష్ ఉండేనా? క్రష్ అనేది ఏం లేదన్నా అసలు మనకి. అసలు క్రష్ అంటే అది ఇప్పుడు జనరల్గా ప్రతి అబ్బాయిలకి అనిపించేది ఒకటే, ఏ అమ్మాయిని చూసినా బాగుంది. అది ప్రతి ఒక్కరికి ఉంటుంది, నాకే కాదు. ఎవరైనా డైరీస్ మీ దగ్గరకు వచ్చి ప్రపోజ్ చేసినా లేకపోతే మీరు ఎవరికన్నా? ఈ మగనికి ఎవరైనా ప్రపోజ్ చేస్తారా? అరే భలే ఉంటుందా? చెప్పండి, ఏమో ఒకటి ఉంటాయి కదా. ప్రపోజ్ అన్నది ఏం లేదన్న. ఇదే మాట 15 సంవత్సరాల క్రితం అడిగితే చెప్పేవాడిని. అయితే ఉంది, అదే చెప్తున్నాను. ఇదే మాట 17 years బ్యాక్ అడిగితే చెప్తాను. పెళ్ళి 17 years అయింది, ఇప్పుడు క్రష్ ఉందంటే ఏం చెప్తారు? ఇదే ఇంటిని మళ్ళీ లాస్ట్ ఏజ్ వస్తుంది. అయితే మీరు అక్కడికి వెళ్ళి చెప్పండి, ఆ ఏజ్కి తిరిగి అనుకొని చెప్పండి. అప్పుడు ఆ ఏజ్ 17 years తర్వాత. సరే ఓకే. అయితే స్కూల్ లైఫ్ మంచిగా చేశారు. స్పోర్ట్స్ ఏమైనా ఆడుతున్నారా మీరు? క్రికెట్ ఆడుతుంటాను నాన్న. క్రికెట్, షటిల్ ఆడతాను. ఓకే, ఇప్పుడు కూడా అన్న? ఇప్పుడు క్రికెట్ ఆడట్లేదు, మా కాలనీలో ఎవరు లేరు. షటిల్ ఆడతాను. షటిల్ ఆడతాను. నాకు తెలిసి మీ వెయిట్ కూడా తగ్గినా, అందుకే అనుకుంటా. ముందు నుంచి ఆడేవాడిని, ఇప్పుడు కాదు. షటిల్ అంటే బాగా ఇష్టం. ఎక్కువ నేను మా కాలనీలో వాళ్ళు ఆడతారు, నేను మా అబ్బాయి ఆడతాం. మీ కూడా మాత్రం యాక్టర్ అన్నారు. వాళ్ళు యాక్టర్ చేస్తారు అలా, లేకపోతే ఎట్లా అన్న? మనం అనుకుంటే అవరు. వాళ్ళ ఇంట్రెస్ట్, వాళ్ళ కోరిక ఏంటన్నది. మా పాప వచ్చి రూపిక, తను వచ్చి సరస్వతి దేవి చదువుల తల్లి. తను నేను ఆల్ ఇన్ రౌండ్ మా ఊరు. అంటే ఫోర్స్ చేయకూడదు అన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ పిల్లల్ని ఫోర్స్ అన్నది చేయకూడదు నాకు తెలిసినంత వరకు. కరెక్ట్. నీకు ఏది చేయాలనిపించేది. తను వచ్చి IAS చేస్తానంటుంది మా పాప. ఓకే. తను ఓకే, ఆల్ ది బెస్ట్, 100% నా ఊపిరినంత వరకు నేను నీకు సపోర్ట్ చేస్తాను అని చెప్తాను. పిల్లలిద్దరికి ఆ బాబుకి ఏమిచ్చి నీకేముంది ఇంట్రెస్ట్ అంటే, అంటే ఇంకా సెట్ని 13 years అన్న మనోడికి. మిలిటరీ అంటాడు, ఒకసారి సినిమాలో హీరో అవుతానంటాడు. ఇంకా ఓకే, నాట్ ఎ సెటిల్ మ్యాన్. ఇంకా మైండ్ ఇంకా సెటిల్మెంట్ కాదురా. నువ్వు ఫస్ట్ ఒక గోల్ పెట్టుకో, ఇది కాకపోతే అది, అది కాకపోతే ఇది కాదు. ఒకటే పెట్టుకుంటే 100% నువ్వు రీచ్ అవ్వగలవు. అంతే కదన్నా. మనం అది ఒకటే బేసిక్ గా పిల్లలు కూడా చాలా ఇష్టం కదన్నా. చాలా బయట పిల్లలే చాలా ముద్దు చేస్తారు. అవును, ఇంట్లో పిల్లలు అంటే ఇంకా మా తిడుతూనే ఉంటుంది, మీరు ముద్దు చేయడం వల్ల అవుతున్నారు అని. మీ వాడు మాత్రం చాలా షార్ప్ అన్న, చూసినా వాళ్ళు వచ్చినప్పుడు. అమ్మో, నాన్న మొత్తం కదా 100% పిల్లలకి షార్ప్ ఉంటుంది. మీకు కంప్లీట్ ఆపోజిట్ అనుకుంటా. మనం అంతా సైలెంట్, ఎక్కువ మాట్లాడడం. మా ఊడైతే ఫుల్ యాక్టివ్, డబుల్. చెప్పినా మీ ఫ్రెండ్స్, మన ఫ్రెండ్స్ అందరికి, మా డాడీ సుమన్ శెట్టి గారు, మా డాడీ యాక్టర్ రా చెప్పింది. నన్ను నిజంగా నన్ను బతకని లేదన్నా. బిగ్ బాస్ చేస్తావా వెళ్తావా? నిజంగా మెయిన్ 100% వెళ్ళలేనంటే ఆడవాళ్ళే బిగ్ బాస్. కానీ నేను అనుకున్నది ఏదో 2-3 వారాలు ఉండి వచ్చా. అంటే ఈడు గోడపల్లాగా వెళ్ళాను నేను. యాక్చువల్లీ తెలియదు ఎన్నాళ్ళు వింటాము అన్నది మన ఇళ్ళ వరకు మనకు తెలియదు కదా రియల్లీ. అంతే అంతే చెప్తుంటా మీతోనే, అన్న డాడీ నేను యాక్టర్ అవుతా, డాడీ మీ లెక్క యాక్టర్ అవుతా అది అని చెప్పి. ఈ మధ్యన కొంచెం నాతో వస్తున్నాడు షూటింగ్స్ కానీ. ఏంటంటే వాళ్ళ అమ్మ ఇంట్లో గోడని తీసుకెళ్ళిపోయి అంటది. సరే అని నేను తీసుకెళ్తున్నాను ఈ మధ్యన. ఇవన్నీ చూసి మన షూటింగ్ సంగతి తెలిసిందే కదన్నా. అబ్బా డాడీ నువ్వు షూటింగ్ లేనప్పుడు హ్యాపీగా పడుకుంటావా అంటున్నాడు క్యారీవన్ చూసి. ఇంకేం మాట్లాడదాం అంటే అడిగి కష్టం తెలిసేది. నేను బిఫోర్ అంతా మనకు అప్పుడేమి క్యారీ వ్యాన్స్ ఉండే కాదు, ఎండలో గొడుగులు పట్టుకొని కూర్చునేవాళ్ళం అన్న. ఇప్పుడైతే క్యారీ వ్యాన్స్ ఉన్నాయి కానీ అప్పట్లో ఏమీ లేదు. ఎండలో గొడుగులు పట్టుకొని కూర్చునేవాళ్ళం. వర్షం వచ్చినక్కడ ఓ చెట్టు నీళ్ళనే ఉండేవాళ్ళం మేము. అంటే ఆ కష్టాలు కూడా పడ్డాము.
అవును. కష్టాలు ఇప్పుడు ఈ సుఖాలు చూడాలని ఆహా షూటింగ్ అంటే ఇలా ఉంటారా అని అనుకుంటున్నాడు ఆ ఫీల్. ఒక్కసారి తీసుకెళ్తాను షూటింగ్కి, అప్పుడు తెలుస్తుంది అమ్మా షూటింగ్ అంటే ఇంత కష్టమా అని. తీసుకుంటా నా షూటింగ్ టీం అందరూ వస్తారు. షూటింగ్ ఎంజాయ్ చేస్తాం బాగా మేము, ఏదైనా ఎంజాయ్ చేస్తాం బాగా షూటింగ్ మేము. షూటింగ్ నేను అన్న మనం ఎంజాయ్ చేస్తేనే మన క్యారెక్టర్ కూడా న్యాయం చేయగలం మనం ఏదైనా. నిజంగా మీ ఇంటర్వ్యూలు చాలా చూసాం, మీరు మీ హంబుల్నెస్ కానీ మీ మంచితనం కానీ ఫిదాన్ అయితే నిజంగా. అందుకే కదా పిలిచింది నన్ను. బిగ్ బాస్ ఏందన్నా నామినేషన్స్ అప్పుడు ఎట్లుండే అసలు? మామూలుగా అయితే మాకు సండే అయితే నామినేషన్స్ అన్న. ఫస్ట్ అంతా బాగుండేది, సండే వచ్చరికి నాకైతే దడదడ ఉండేది. వామ్మో నామినేషన్సా ఏంటి అంటే ఫస్ట్ వీక్ అయితే అసలు అర్థం కాలే, ఏంటి అసలు ఏ రీజన్ లేకుండా వచ్చి 1 వీక్ అవుతుంది, 1 వీక్లో నామినేషన్ ఏంటి, ఏం చెప్పాలి అంటే ఇప్పుడు అంటే మామూలుగా మనోలే కదా లైట్ తీసుకునే చిన్న చిన్న ఉంటాయి. అవి ఏంటంటే నువ్వు నాకు కూర ఎంత పెడితే ఇంత పెట్టావు అలాంటి రీజన్స్ కూడా నామినేషన్సా నాకు అర్థం కాలే, నిజంగా అర్థం కాలేవు. ఈ నామినేషన్స్ అంటేనే మాకు భయం వేసేది, నిజంగాను చాలా భయం వేసేది, నాకైతే చాలా భయం వేసేది నామినేషన్స్లోని. కానీ తప్పదు, బిగ్ బాస్ ప్రక్రియ కంపల్సరీ నామినేషన్స్ వేయాలి అన్నప్పుడు మీరు చూసి ఉంటారు నా నామినేషన్స్ కొన్ని చిల్లిగా కూడా ఉండేది. వారం మొత్తం సరదాగా ఎంజాయ్ చేసి వారం రాగానే దాంట్లో బాంబులు వెళ్తుండే. ఆ నామినేషన్స్ అప్పుడే అన్న నార్మల్గా ఆ తిట్టుకోవడాలు కానీ అని అది మాట్లాడడం కానీ ఆ ఫైర్ కానీ అని ఆ నామినేషన్స్ అయిపోయిన తర్వాత అన్న రా అని తినిపించుకునేవాడివి మళ్ళీ. అంటే అక్కడి వరకే, ఆ సెకండ్ ఆ గంటన్నర వరకే. తర్వాత మేమిద్దరు అందరూ బాగానే ఉండేది, ఎందుకంటే అది ఇప్పటికీ కంపల్సరీ కదన్న నామినేషన్స్ అనేది. అంతే తప్ప నీ మీద నాకు కోపం లేదు, నా మీద వాళ్ళకి కోపం లేదు. ఒక నామినేషన్ మస్తు ఎంజాయ్ చేసినాం మేము. మీరు ఒకటి వస్తారు చూసాం ముంగడికి, రాండి 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 అంటారు, అంటే అది ఉన్న ఫ్రాంక్ అన్న నిజం అది. ఎందుకంటే ఏమీ తప్పు లేకుండా నీ తప్పు అంటే ఊరుకోలేం కదన్నా. తప్పు లేకుండా తప్పు అంటే ఎవరు ఊరుకుంటారు? ఆ కాపం అక్కడ ఎట్లున్నాయన్న సంజన గారితో రిలేషన్? అయ్యో బాగుండేదన్న. అంటే ప్రెసెంట్ వాంటెడ్గా అంటే తను ఆల్రెడీ కన్నడ చేసిందంట, నాకు తెలీదు. కన్నడ చేసింది, హిందీ చేసిందంట బిగ్ బాస్ తను, అంటే చేసిందంట. అంటే తనకు తెలుసు యాక్చువల్లీ మనకు కావాల్సింది కంటెంట్, అది ఆల్రెడీ తనకు తెలుసు. మనం ఏంటంటే చాలా వరకు బిగ్ బాస్ వచ్చిన అందరూ తెలుసుకొని వచ్చారు బిగ్ బాస్కి, ఏమీ తెలుసుకొని ఎందుకన్నా ప్రిపేర్ అయ్యి ఎందుకు నాకు అర్థం కాలే. అంటే నేను ప్రిపేర్ అవ్వాలి, అందరూ ప్రిపేర్ అయ్యి వచ్చారు, నేను ప్రిపేర్ కాలే. నాకు తెలియదు అసలు బిగ్ బాస్, నేను చూడలేదని అన్నట్లే. బిగ్ బాస్ చూసేవాడిని ఓన్లీ వీకెండ్స్, నాకు చాలా కోసం సాటర్డేస్ అండి, ఆ వీకెండ్సే చూసేవాడిని నేను. కానీ ఇలా తెలుసు తను అదే మోస్ట్ కావాల్సింది కంటెంట్ కాబట్టి తను క్రియేట్ చేసేది ఆ సిచ్యువేషన్, ఆ గొడవ కానీ అని ఇది కానీ అని క్రియేట్ చేసేది. ఆ టైంలో తప్ప మనకి ఏం కోపం ఉండేదే కాదు, ఎవరి మీద కోపం ఉండేదన్న. ఇప్పుడు ఎవరి మీద లేదు. ఆ టైంలో బాగా చిరాకు వచ్చేది కదన్నా, ఊహుకి ఏవో డిస్కస్ పెట్టేది. అవును, దానివల్ల ఇట్లా ఎగ్జాస్ట్ అయి ఉంటుండే అందరూ. అంటే ఇలా తిందామనుకునే టైంలో గుడ్డు మాయమైపోయింది. ఇది ఇక్కడ విచిత్రం, ఇది కూడా గుడ్డు కూడా తీసుకెళ్ళిపోయి తినేసి. కానీ నాకు ఇప్పటికీ అదే అర్థం కాలేదు. నేను అడిగా, ఎలా సిస్టర్ మీరు తిన్నారు, 8 గుడ్లు తిన్నారు ఒకేసారి, నాకు అదే అర్థం కాలే. ఆకలేసిన సుమ్ము అన్న తినేసానండి, వామ్మో 8 గుడ్లా అని. ఇంకా నిజంగా తిన్నా స్టోర్ రూమ్కి వెళ్ళి తినేసింది. మేము అప్పుడే మునక్కాయల కర్రీ ఏదో చేసుకొని దాంట్లో ఎగ్ బాగుంటుంది అంటే సరే అని వండారు, తింటున్నాము. ఎగ్స్ తెద్దానికి ఎగ్స్ లేవు అక్కడ. సరే అని చెప్పి ఏమైందంటే ఇంక మాకు బాగా డౌట్ వచ్చేది ఆవిడ మీదే, సంజన సిస్టర్ మీదే. అడిగితే నవ్వుతారు, నవ్వారంటే అర్థమైపోయింది ఆవిడే తీసేసుకున్నారు అని. మీరు సిగరెట్లు కూడా దాపెట్టే మేము చూస్తుండే రోజు షో, మేము కూడా ఎందుకు అంటుండే. ఎందుకు నేను ఒకటే అన్నా, నా పర్సనల్ థింగ్స్ మీద రావద్దు, మీకు ఏదైనా మాట్లాడి ఏదైనా చేయండి, పర్సనల్ థింగ్స్ మీద మీరు రావద్దు. ఎందుకంటే తనకు తెలుసు నా పర్సనల్ థింగ్స్ మీద పట్టుకుంటేనే నేను మాట్లాడతా, అదే నేను మాట్లాడా. అది తను ఇంకా ఒక ఫస్ట్ 2 వీక్స్ అట్లా చేసింది. కానీ తర్వాత మళ్ళీ వద్దు సిస్టర్, పడుకొని లేకపోద్దు ఎందుకు అని చెప్తే అర్థమైపోయి. ఈ ముద్ర ఎట్లుండేనా మీకు?
అందరూ నాకు ముందు మేము ఇమ్ముతోని మూవీ చేసాం, షూటింగ్ చేసాం, అక్కడే నాకు పరిచయం ఇమ్ము. అచ్చా, ఓకే ఓకే. ఇమ్ము పరిచయం. ఇంకా ఈ ప్రియా వీళ్ళందరూ కొంచెం కొత్త. ప్రియా అంటే కూడా గుర్తొచ్చిందన్న, నాకు బిగ్ బాస్ ఒక క్రష్ ఉంది. కంపెనీస్ నేను కాదు కదా. మీరు తర్వాతనే అన్న ఏదైనా బిగ్ బాస్ చూసిందే మీకోసం ఇంకొకరి కోసం. మరి ఇందాక లేదు ఆఫ్ క్యామ్రా ఒకటి చెప్తారు కదా, ఏంటిది? ప్రియా అన్న, ప్రియా క్రష్. నాకే నాలాంటి మస్తు మందికి ప్రియా క్రష్, మా బాలాజీ కూడా క్రష్. ఓ సూపర్. చెప్తాను నేను ప్రియాకి ఫోన్ చేసి, చెల్లమ్మా నీ క్రష్ అంట చిచ్చా. బర్నీ గారితో మీ రిలేషన్ ఎట్లుండే అన్న? ఫస్ట్ నుంచి మూవీస్ చేసాం బర్నీ అన్న నేను చాలు కదా మీరైతే. అసలు తర్వాత చెప్తాను కదా, డే 1 నుంచి సపోర్ట్గా నాకు ఉన్నది బర్నీ అన్న. బర్నీ అన్న బాగా ఫస్ట్ నుంచి బాగా సపోర్ట్గా, నేను ఏ విధంగా మాట్లాడినవి కానీ నేను అంటే డే 1 నుంచి ఒకే బెడ్ మాది, షేరింగ్, బెడ్ షేరింగ్. ఇంకా అవి బాగా సపోర్ట్గా కానీ ఇప్పుడు కూడా బయటకు వచ్చిన తర్వాత కూడా మేము కలిసే యాడ్ చేస్తున్నాము, కలిసే తిరుగుతున్నాము, కలిసే ఉంటున్నాము మ్యాక్సిమం. అన్న బిజీ ఉంటే ఇంకా నేను బిజీగా ఉన్నా అలాగా. కానీ కంపల్సరీ ఒక్కసారైనా ఫోన్ చేసి సుమనన్న భోజనం చేసావా అని అడుగుతారు. అదే ఫోన్ చేసి మాట్లాడుతుంటారు, ఎలా ఉంది హెల్త్, ఎలా ఉంది, బాగుందా, నీ హెల్త్ ఎలా ఉంది, ఇంట్లో అంతా బాగుందా అని మాట్లాడుతూనే ఉంటారు. బర్నీ అన్న క్యాండిడేట్ మంచి, అందరికి పెద్ద మనుషులు లెక్క నించునే. 100% అందరికి నించున్నారు, నాకు బాగా నించున్నారు. ఒక్కొక్క టాస్క్ లో అయితే మీకు తెలుసు, ఒక టాస్క్ లో ఎవరి కోసం ఇవ్వని అనుకున్నాడు, బట్ మీకోసం ఇచ్చారు. అది నిజంగా అందరికి హార్ట్ మెల్టింగ్ ఉండే. ఎందుకంటే అది ఇస్తేనే ఆర్గ్యుమెంట్, అది ఇస్తేనే నాకు ఫ్యామిలీ రౌండ్ ఉంటుంది. కానీ ఆ రోజు మీ ఐస్ లా చూసినామన్న ఎమోషన్, అసలు గివింగ్ అన్నది. ఎందుకంటే అలవాటు లేదు నిజంగా. ఎందుకంటే మనం అవుట్డోర్స్ కి షూట్కి వెళ్తాం 1 week 10 days 15 days, కానీ కాల్స్ మాట్లాడుకుంటాం, వీడియో కాల్స్ మాట్లాడుకుంటాం. కానీ 100 రోజులు అసలు కలవకుండా చూడకుండా, అది 11th week అది ఆల్మోస్ట్ 11th week. అసలు అన్నాళ్ళు ఒక్కసారి తను కూడా పాపం ఏడిచింది, అమ్మో మీరు లేకపోతే లేకపోతున్నాము అని చెప్పి మనసు లాగుతుంటది కదా ఆల్మోస్ట్. అదే అన్న హౌస్లోకి వెళ్ళాక ఆ ఒక్క ఫీల్ తప్ప ఇంకేమీ లేదు. మళ్ళీ ఇంట్లో అదే అంటారు, మా అబ్బాయి కానీ గోల్ చేస్తాను, ఎక్కువ గోల్ చేసి అది మళ్ళీ హౌస్లోకి వెళ్ళిపోతాను అని అంటున్నాను నేను. కానీ మనకి ఉన్నప్పుడు మనకు తెలియదు, ఇంట్లో ఉన్నప్పుడు. బయట ఒక్కసారి మనం వచ్చేసిన తర్వాత ఒక 1 month అంటే మనం అనుకోవచ్చు, కానీ ఆఫ్టర్ సో మెనీ మంత్స్ అసలు ఉండలేదు. ఎందుకంటే తను కూడా ఇంట్లో అంటే పిల్లల్ని చూసుకోవాలి, మదర్ని చూసుకోవాలి. తన వైఫ్ కూడా చాలా సపోర్ట్ అన్న, నాకు ఫుల్ సపోర్ట్. నాకు మీరు కలిసారు చూసారు, చాలా సపోర్ట్ అన్న నాకు నిజంగాను. వదిన కూడా సూపర్ అసలు అలా వచ్చినాం కదా కేక్ కటింగ్, చాలా హంబుల్ ఉండే సేమ్ మీ లెక్కనే. అందరితో కూడా మంచి మాడుతుంది. నాకు పిఆర్ కూడా లేరన్న నిజంగా. హౌస్ లో ఉన్నప్పుడు పిఆర్ లేరు, తన సపోర్టే నాకు ఫుల్. తన సపోర్ట్, తన అందరితో మాట్లాడడం కానీ అని, ఓటింగ్ చేయడం కానీ అని, మొత్తం పబ్లిసిటీ చేసింది మొత్తం అంతా తనే. పిఆర్ అన్నది ఎవ్వరు లేరు నాకు. అదే ఇప్పటికీ అందరూ అంటారు, నువ్వు పిఆర్ ఉండు, నువ్వు టాప్ 1 నువ్వే ఉండివి అని అంటారు. మనకి అది తెలియదు యాక్చువల్లీ. పిఆర్ ఇవన్నీ మనకు ఐడియా లేదన్న నిజంగాను. జనాలు అందరి హార్ట్ లో మీరు ఇప్పుడు కూడా టాప్ 1 ఉన్నంత వరకు హ్యాపీగా ఉన్నా చాలా నా భగవంతుడు. అంటే పాజిటివ్గా వెళ్ళి పాజిటివ్గా వచ్చానన్న, నాకు అది చాలు నిజంగా. శివాజీ గారితో కూడా ఇంటర్వ్యూ చూసిన, అది కూడా మొత్తం ఆయన మీకు ఇచ్చి పడేస్తారు, మీరే ఇచ్చి పడేసి సార్. అది కూడా క్రేజీగా ఉంటుంది. చుట్టుపక్కల ఎట్లయినా ఇంటి పక్కన అందరూ జనాలు, సుమన్ శెట్టి మా కాలనీ అయితే అసలు పండగలాగే చేసుకున్నారన్న. వాళ్ళు కూడా చాలా సపోర్ట్ చేశారన్న అందరూ. ఎందుకంటే మా వైఫ్ చెప్తుంది, లాస్ట్ చెప్తుంది, చాలా కాలనీలో కూడా బాగా సపోర్ట్ కానీ, ఓటింగ్స్ కానీ అని ఇవన్నీ బాగా సపోర్ట్ చేశారండి మనకి అని. నైస్ అన్న. మీ ఇండస్ట్రీలో మీ ఫేవరెట్ హీరో అన్న అండ్ హీరోయిన్? అన్న హీరోయిన్ అయితే సౌందర్య గారు. సౌందర్య గారు అంటే నాకు చాలా ఇష్టం, కానీ నేను కలవలేదు, చేయలేదు. హీరో అన్న? హీరో వచ్చి పులి పవన్ కళ్యాణ్ గారు. ఇట్లా అంటుంటేనే ఇక్కడ మొత్తం అందరికి ఇట్లా గూస్ బంప్స్ వస్తాయి. పవన్ కళ్యాణ్ గారు అన్న చూసినా ఓజీ ఓజీ ఫస్ట్ డే చూసినా? ఫస్ట్ డే పోయిరా లేకపోతే సెకండ్ డే పోయిరా? అన్న హౌస్ లో ఉన్నానన్న,
అయ్యో ఓకే. రిలీజ్ అప్పుడు నేను లేను. ఓకే. చూద్దాం అనుకుంటున్నా, ఇప్పుడు థియేటర్లో లేదు. ఇంకా చూడలేదన్నా? చూడలేదన్నా, అదే కదా అన్నా ఇట్లా అన్నారన్నా మీరు. అసలు మీరు ఏ మూవీ అని అడగండి, ఫస్ట్ స్టార్టింగ్ నుంచి అడగండి, అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి కానీ అని అన్ని ఫస్ట్ డే ఏదో ఒక షో కంపల్సరీ చూసామండి. ఈ ఓజీ మాత్రం మిస్ అయ్యాను, నేను చూస్తా. ఓజీ మిస్ అయితే ఏంటన్నా ఇప్పుడు నెక్స్ట్ మంత్ ఉంది March 26th తెలుసా? భగత్ సింగ్ కలిసి వెళ్దాం అన్న, అప్పుడు మనందరూ కలిసి వెళ్దాం తప్పకుండా. మీరు ఇన్విటేషన్ ఇస్తారు కానీ అసలు ఇప్పుడే బుక్ చేసాం టికెట్లు, ఓపెన్ చేయాలి కానీ చేద్దాం పోదాం అన్న. డెఫినెట్లీ వెళ్దాం అన్న. ఫేవరెట్ హీరో, మా అందరి ఫేవరెట్ హీరో పవన్ కళ్యాణ్. ఆయనతో మీకున్న రిలేషన్ కానీ ఏమన్నా కలిసి మూవీస్ కొని చేసినట్టున్నారు? చేశాను అన్న, అన్నవరం చేశాను. ఓకే. అంటే పవన్ కళ్యాణ్ గారు అంటేనే ఫస్ట్ ఫీల్డ్కి రాకముందు నుంచి బాగా ఇష్టపడే కంటే పిచ్చి. ఓకే. చాలా చాలా పిచ్చి. ఎందుకంటే అతని స్టైల్ కానీ ఇవి కానీ అతని పర్ఫార్మెన్స్ ఇవన్నీ బాగా ఇష్టపడేవాడిని. వచ్చి నాకు అన్నవరం అవకాశం వచ్చింది. ఫస్ట్ మా మేనేజర్కి ఒకటే చెప్పాను, ఇలాగ పవన్ కళ్యాణ్ గారి సినిమా వచ్చిందమ్మా అన్నవరం, ఇలాగంటే సార్ ఏ సినిమానో చేసాను, ఇది కంపల్సరీ చేద్దాం సార్ అని అన్నాను. నేను డబ్బులు కాదు, ముందు కంపల్సరీ ఈ సినిమా చేయాలి మనం అని అంటే సరే అని అన్నవరం ఆఫర్ వచ్చింది. ఎందుకంటే హీరో గారి కోసం వెయిటింగ్, లొకేషన్కి వెళ్ళిపోయా. 7 o'clockకి 8 o'clock అని అంటే నేను 7:30కి అక్కడ లొకేషన్లో ఉన్నాను. పెద్ద టెంపుల్ ఆపోజిట్లో లొకేషన్, గెస్ట్ హౌస్ అది. ఫస్ట్ డే షూట్. హీరో గారి కోసం వెయిటింగ్, హీరో గారు ఎప్పుడు వస్తారని వచ్చాను. ఇమ్మీడియట్లీ హే సుమన్ నువ్వంటే నాకు ఇష్టం, నీ కళ్ళు బాగుంటాయి అన్నారు. నాకెలా ఉంటుంది అన్న, నేనే పిచ్చన్న, అది ఎవరు ఇష్టపడలేదు, ఎవరు ఉంటారు చెప్పండి. ఆ పిచ్చి అలాంటిది, నువ్వంటే ఇష్టం, నీ కళ్ళంటే ఇష్టం, నీ జయ మూవీ నేను చూసానని అన్నారు. నేను నా గుండె జారిపోయింది నిజంగాను. అమ్మో అంత చాలా చక్కగా మాట్లాడారు. ఎక్కడున్న లొకేషన్లో సుమన్ ఇక్కడ అని చేరేసి ఇక్కడ కూర్చో అని అనేవారు హీరో గారు. చాలా బాగా. మళ్ళీ తర్వాత సర్దార్ గబ్బర్ సింగ్ చేశాను. అక్కడ కూడా అది అవకాశం ఏంటి, ఫస్ట్ ఆఫీస్కి రమ్మని, అంటే గెటప్ ఉంది అందులోని, ఆఫీస్కి రమ్మన్నారు. బాబీ గారు హీరో గారు ముందు చేసావా అన్నారు. సార్ చేశాను సార్ అన్నవరం లాగా అని అన్నాను. హీరో గారే చెప్పారు ఈ క్యారెక్టర్ నీకు అని అన్నారు. అబ్బో అన్నవరంకి దగ్గర చాలా గ్యాప్ అన్న, 2007 or 2008. ఇది సర్దార్ గబ్బర్ సింగ్ వచ్చి 3-2 అనుకుంటాను. అంత గ్యాప్లో కూడా అంటే గుర్తు పెట్టుకొని హీరో గారు పిలిచి ఈ క్యారెక్టర్ సుమన్కు ఇవన్నీ అని హీరో గారు చెప్పారంట బాబీ గారికి. నాకు అదొకటి. మళ్ళీ ఈ బ్రో షూటింగ్ కూడా కలిశాను. మా మణికొండలోనే అక్కడ షూటింగ్ అవుతుంటుంటే హీరో గారు ఉన్నారంటే వెళ్ళి కలిశాను. సుమన్ ఎలా ఉన్నావు, ఏంటి బాగున్నావా? బాగున్నాను సార్. ఏం చేస్తున్నావు ఏంటంటే అలాగ అవుతున్నాయి సార్ మూవీస్. సరే మనం కలుద్దాం అని అంటే అంత బాగా మాట్లాడతారన్న, చాలా బాగా మాట్లాడతారు. చాలా మంచి వ్యక్తి అన్న అతను. ఆమో మేమైతే షర్ట్లు చింపుకుంటాం పిఎస్పీకి అంటే నాకు లోపల బండి నుండి షర్ట్ చింపుకోను. ఓకే. సో కమింగ్ టు ఇంకొక పాయింట్ అన్న, హైదరాబాద్. ఇప్పుడు హైదరాబాద్లో మీరు ఎట్లా అలవాటారు? మీరు హైదరాబాద్కి ఎట్లా అలవాటారు అసలు? అంటే అలవాటు అంటే నాకు షూటింగ్స్ అంతా ఇక్కడ ఎక్కువ కదన్నా, అందువల్ల అక్కడ యాక్చువల్లీ ప్రాపర్ వచ్చి విశాఖపట్నం, వైజాగ్. కానీ ఇక్కడ ఫీల్డ్కి రావడం, ఇక్కడ ఎక్కువ వర్క్ ఉండడంలోని అంటే కంటిన్యూ మనం ట్రావెల్ చేసేవాళ్ళం కాదు. ఫస్ట్ నాకు ఇక్కడ హౌస్ లేనప్పుడు ఇక్కడ షూటింగ్ గెస్ట్ హౌస్లో ఉండేవాడిని నేను. షూటింగ్ ఒక 1 week 10 days ఉండేది. షూటింగ్ అయిపోయాక మా మదర్ ఫాదర్ ఉండేది అక్కడ, ఇంకా నా మ్యారేజ్ కాలేదు అప్పుడు, అక్కడే ఉండేవారు. ఇలాగ ట్రైన్ ఎక్కి వెళ్తుంటుంటే ఇమ్మీడియట్లీ కాల్ వచ్చేది. మా మేనేజర్ చేసేవాడు, అమ్మ రేపు షూటింగ్ ఉందమ్మా అని. అరే ఎట్లా సార్, ఇంకా వైజాగ్ కూడా దిగలేదు సార్, నేను ట్రైన్లోనే ఉన్నాను అంటే మళ్ళీ ఫాదర్కి ఫోన్ చేసి డాడీ రేపు టికెట్ డాడీ రిటర్న్ కావాలి అంటే, అదేంటి ఇంకా నువ్వు వైజాగే రాలేదురా, అప్పుడే రేపు బయలుదేరిపోతానంటే. అలాగా చాలా రోజులు జరిగాయి అన్న. అలాగే ట్రైన్ ఎక్కడ ఫోన్ రావడం, ఇంకా అలా కాదని చెప్పి అప్పుడు ఇక్కడ అలా ప్లాన్ చేశారు, హౌస్ సెట్ చేసి అని. మీకు హైదరాబాద్లో ఏకదమ్ బాగా నచ్చిన ఫుడ్ ఏంటి? దమ్ బిర్యానీ. దమ్ వెజ్లో దమ్ ఉంటుందన్న. మీరు వెజ్ తినరని చెప్పండి,
నాన్ వెజ్ అన్న, ప్యూర్ నాన్ వెజ్. ప్యూర్ మనం అంటే నేను ఎగ్ తింటాను. ఓకే, ఎగ్ తింటాను, ఎగ్ బిర్యానీ. ఎగ్లో దమ్ము ఉంటుంది కదా. స్టార్టింగ్ నుంచే మీరు నాన్ వెజ్ తినారా అన్న? అలవాట్లేదు, ఫస్ట్ నుంచి అలవాట్లేదు. పిల్లలు కూడా నాన్న లేకపోతే మీరు ఎవరు తినరు, ఎప్పుడు తినారా? మా ఇంట్లో ఎవరు తినరు. అంటే యాక్చువల్లీ మా మదర్ వైఫ్ అంటే ఎగ్ కూడా తినరు. ఓకే ఓకే. ఇంకా ప్రోటీన్ అని పిల్లల కోసమని ఇంకా అంటే ఫస్ట్ నేను తినేవాడిని, మా మదర్ నాకు పెట్టేవారు. ఎప్పుడైనా తినాలనిపించింది అన్న స్మెల్కి? లేదు, నాకు పక్కన కూర్చొని నాది నేను తింటున్నాను. అప్పుడు షూటింగ్స్లో మీకు తెలుసు మనం అందరం కలిసి కూర్చుంటాం, నాన్ వెజ్ ఉంటుంది. పాపం ఏంటంటే ప్రొడక్షన్ వాళ్ళు ఏం చేస్తారు, కొంతమంది ఆ బిజీలోని చేసేస్తారు. అసలు నేను తిన్నని పక్కన పెట్టాను. నా ప్లేట్ పడింది కదా తినేయచ్చు కదా, లేదు. ఇప్పుడు ఫ్రెండ్స్ కానీ ఇంకెవరన్నా అదే తినాలి నాకు కొద్దిగా టేస్ట్ నాకు కొద్దిగా టేస్ట్ అంటుంటారు. నాకు ఇప్పుడు నేను తింటే ఎవరన్నా అడిగేవారు, అంతే. మన మనసుకి నచ్చింది కదా మనం చేయాలి. నాకు లేదు తినాలనిపించలేదు, ఇంక నేను తిన్నాను. మీకు ఎలాంటి క్యారెక్టర్ అంటే ఇష్టం? ఇప్పుడు ఎలాంటి క్యారెక్టర్ చేద్దాం అనుకుంటున్నారు? అంటే ప్రజెంట్ ఫస్ట్ నుంచి వెళ్తున్నది హీరో ఫ్రెండ్, కామెడీగా వెళ్తున్నాము. నాకు నెగిటివ్ రోల్ అంటే కొంచెం బాగా ఇష్టం అన్న. నెగిటివ్ అంటే అంటే ఫుల్ నెగిటివ్ కాదు, పొజియాలు రక్తాలు అలా కాకుండా అంటే ఒక ఫ్రెండ్లీగా ఉండి పాజిటివ్గా ఉంటూ నెగిటివ్ షేడ్ ఉంటుంది కదన్నా, అలాంటి మైల్డ్గానే. మరీ నెగిటివ్ అంటే అంత నెగిటివ్ కాదు, కొంచెం ఆ మైల్డ్ క్యారెక్టర్స్ అంటే నాకు బాగా ఇంట్రెస్ట్ అన్న. బాగా అంటే ఆల్రెడీ నేను నిజంలో చేశాను మహేష్ బాబు గారి సినిమా, దాంట్లో నెగిటివ్ రోల్ అయినది రాశి తమ్ముడు. అది అలాంటి కొంచెం డిఫరెంట్గా నాకు నెగిటివ్ రోల్స్, కొంచెం ఎమోషనల్ అంటే బాగా ఇష్టం అన్న. ఎమోషనల్ అండ్ నెగిటివ్ కొంచెం ఆ రోల్స్ అంటే చాలా ఇంట్రెస్ట్. ఏ క్యారెక్టర్ వేసి మీరు గదిస్తారా? అది మీ అభిమానం. అయ్యో సో మన ముచ్చట్లు బాగున్నాయి అన్న, అన్న మస్తు అయిపోయినా. సూపర్. ఇప్పుడు ఎంతవరకు మీరు నన్ను అడిగారు కదా చిచ్చా, ఇప్పుడు నేను మిమ్మల్ని అన్నా క్వశ్చన్ చేద్దాం అనుకుంటున్నా. తప్పకుండా అలా చెప్పండి. రియల్గా చెప్పండి, మీ క్రష్ ఎవరు? ప్రియానే. నిజంగా కెమెరా అది చెప్తాను, కెమెరా ఇది చెప్తున్నా. నిజంగా? అవునా? నిజంగా. సరే, మీ కోరిక నేను తీర్పిస్తా. అంటే తీర్చడం అంటే కల్పిస్తా. మీ ప్రాపర్ ఎక్కడ? హైదరాబాద్. ఎంతవరకు చదువుకున్నారు? నాది డిప్లొమా ఇన్ మల్టీమీడియా అయిపోయిందన్న. ఇది స్టార్టింగ్ నాతో ఎందుకు ఇంటర్వ్యూ? నేను నిజంగా చెప్తున్నా, నేను కాలేజ్ ట్రాన్స్ఫర్ ఇస్తా. నేను నిజంగా బృందావనం సెయింట్ మేరీ కాలనీకి పిచ్చి హిట్ అయినా బేసిక్గా మీ క్యారెక్టర్కి. మీరు బిగ్ బాస్కి వచ్చిన తెలిసిన తర్వాత నేను ఎపిసోడ్ ఒకటి కూడా మిస్ కాలేదు. అరే కాలేజ్ ట్రాన్స్ఫర్ అన్నా అందుకే. సో నేను ఫిక్స్ అయినా స్టార్ట్ చేయడం, మీతో స్టార్ట్ చేస్తా చిచ్చాస్ ముచ్చట్లు అని చెప్పి ఫిక్స్ అయినా గట్టిగా. అనుకున్నాను ఏదో మీరు దేవుని దయ వల్ల ఆశీర్వాదం ఇచ్చారు, మాకు సక్సెస్ అయింది. వాళ్ళు చాలా మంచి రోజు కూడా. అరే 100% మా చిచ్చా సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. చిచ్చా టీం అందరికీ మొత్తం వీళ్ళ దగ్గర ఉండి నేను కరెక్ట్, నేను తప్పులు చేసినా దగ్గర ఉండి ఇప్పుడు మీరు చూసారు కదా ఇట్లా ఇట్లా చెప్పాలని. చాలా మంది ఎట్లా అంటే అన్న వచ్చి చేసి వెళ్ళిపోయేటోళ్ళు చాలా మంది ఉన్నారు, దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఇది కాదు చేయాలని చెప్పేటోళ్ళు చాలా రేర్. అదే కదా, సపోర్ట్ అన్న నిజంగా చాలా ఇంపార్టెంట్. మనకు కావాల్సినప్పుడు సపోర్ట్ ఉండదు, మనం వద్దనుకున్నా వదలరు. అది 100% అది మనకి మంచిది అన్న నిజంగాను. మీ ఫేవరెట్ ఫుడ్? చికెన్ బిర్యానీ, ఫిష్ ఫ్రై. సైడ్ డిష్? అర్థం కాదన్న. సైడ్ డిష్ ఏంటి? సైడ్ డిష్ జాకెట్లు అంటే ఇష్టం మనం. జాకెట్స్, షూస్, వాచెస్. ఫుడ్ గురించి అడిగి నేను చెప్తా. ఫుడ్ చెప్పారు. హైదరాబాద్ లో బిర్యానీ తర్వాత ఏదన్నా అన్నా, హైదరాబాద్ దమ్ బిర్యానీ పడాల్సిందే. మీరు ఎప్పుడైనా ఎగ్ దమ్ బిర్యానీ తినండి, బాగా వచ్చింది. ఎగ్ దమ్ బిర్యానీ, అద్రిపోతుంది అసలు. మరి ఎగ్ దమ్ బిర్యానీ చాలా యాక్ట్ చేశారు కదా. అవును, బెండప్పరావు చికెన్ పట్టుకొని ఇట్లా ఒక్కసారి బెండప్పరావు, మళ్ళీ రూమ్మేట్స్, ధనలక్ష్మి, ఐ లవ్ యూ, 3 సినిమాలు చేశాను ఆయన. బాగా ఫేవరెట్ అంటే నాకు బెండప్పరావులోని ఆ సీన్ మన ఎల్బి శ్రీరామ్ గారిది, ఇది క్లినిక్ కదన్నా నరేష్, నేను కాంపౌండర్. ఎల్బి శ్రీరామ్ గారి నుంచి కోడిని తీసుకొస్తారు. కోడిని తీసుకొస్తుంటే వాళ్ళు వచ్చి వీళ్ళందరూ ఫ్రెండ్స్, నరేష్, మన ఎల్బి గారు, కొండవర్స్ గారు, వీళ్ళందరూ ఫ్రెండ్స్. మేము దుబాయ్ వెళ్ళిపోతున్నాము, మాకు పార్టీ కావాలంటారు. సరే, నరేష్ ఆ క్యారెక్టర్ వచ్చి అందరూ పిలిచినారు, డబ్బులు ఖర్చు పెట్టాడు.
200 ఇచ్చి షాడాలు తమ్మంటారా చికెన్ తమ్మంటారా అని చెప్పి అతని కోడ్ని కైమని వేసి మొత్తం వేసి అది చాలా చాలా సరదా ఉంటుంది, చాలా ఫనీగా ఉంటుంది అన్న సీన్ అది. ఇలా మీ ఫేవరెట్ది మళ్ళీ ఒకసారి మా కోసం. అంటే నా చేసిన సినిమా ప్రతిదీ ఫేవరెట్ అన్న. ఫస్ట్ మూవీ ద బెస్ట్ మూవీ అంటారు, అధ్యక్ష అన్నది ఫేమస్. బాగా ఆడియన్స్ యూత్కి బాగా కనెక్ట్ అయింది ఈ డైలాగ్ అన్న, మన 70 బృందావన్ కాలనీలోని ఏ ఆంటీని చూడాలో ఏ ఆంటీని చూడకూడదు అర్థం కావట్లేదురా అన్నది బాగా యూత్కి బాగా కనెక్ట్ అయింది ఆ డైలాగ్. బిగ్ బాస్ కూడా భలే ఇమిటేట్ చేస్తున్నాను. అదే కదా మన ఆది కూడా అదే అన్నారు, అరే సుమనను చేయవలసింది కూడా నువ్వే మొత్తం చేసేస్తున్నావురా అక్కడ. చాలా థ్యాంక్ యూ అన్న. నిజంగా అడగగానే మా చిచ్చాస్ ముచ్చట్లకు వచ్చి మీ ఎక్స్పీరియన్స్లు కానీ మీ ఒడిదుడుకులు కానీ అన్నీ మాకు చెప్పినందుకు నిజంగా చాలా హ్యాపీ. మాకు మేమే కాదు, మా చిచ్చాస్ కూడా చాలా హ్యాపీ. మీరు ఇంకా చాలా హైట్స్కి వెళ్ళాలని చెప్పి కోరుకుంటూ నిజంగా ఏం చేస్తున్నాను అది. థ్యాంక్ యూ అన్న. నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు నాకు పిలిచి నాకు ఈ అవకాశం ఇచ్చారు. ఎందుకంటే నా బాధలు కానివ్వండి, నా కష్టాలు కానీ, హ్యాపీనెస్ కానీ మీ అందరితో షేర్ చేసుకోవడం నిజంగా చాలా హ్యాపీ ఉంది. కానీ మీ చిచ్చా టీం మీ అందరికీ ఫస్ట్ కంగ్రాట్స్ అండ్ ఆల్ ది బెస్ట్. హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా భగవద్ని కోరుకుంటున్నాను. Thank you అన్న. థ్యాంక్ యూ. చిచ్చాస్ ఫుల్ టు బిల్డాస్. ఏయ్